లోపల టైం అయిపోతుంది. టైం మెయింటైన్ చేయాలనుకుంటాడు కానీ వీలు కాదు. ఓకే ఇక్కడ చూడండి ఇక. ఓకే రెడీ. ఇచ్చేసిన తర్వాత మేమైతే కళ్ళు పోతాను. కళ్ళు ఎప్పుడు చూసిందా సార్? కళ్ళు అరేంజ్ చేసిన పొద్దున్నే సూపర్ ఉంటాయన్నా. మళ్ళీ ఎండ పడిందంటే తెలిసిందంటే మళ్ళీ ఆసన వచ్చేస్తుంది. కలకండా చెట్లు కలిపి వస్తారు. ఇక్కడ చూడన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి పుట్టినరోజు ఈరోజు. నాకు తెలిసి వారి జన్మదినం 2/9/1968, 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 56వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో వ్యూహం అనే దీంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ వ్యూహం అనేది ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏమనేది అర్థమైంది. 100% స్ట్రైక్ రేట్ అనేది సాధించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ అనేది దక్కడం జరిగిండేది. కాబట్టి ఆయన వ్యూహాన్ని అంత తొందరగా అర్థం చేసుకునేంత ఇదైతే లేదు. చాలా లాంగ్ రన్లో ఆయన ప్లాన్ చేసుకొని ప్రతిదానికి ఆయన కాంప్రమైజ్ అయ్యి మన రాష్ట్ర ప్రజల బాగోగు కోసము ప్రతి ఒక్కరితోనూ ఆయన సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే ముందుకు పోతాడని. అది నిజం చేశాడు. ప్రతి దాంట్లోనూ సీట్లో కానీ అధికారంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఆయన తగ్గి ఈరోజు మన రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి పదవిగా చేపట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేక కాదు, ఆయనకు మెయిన్ నాకు అనుభవం కావాలా, అనుభవం అయితేనే మనం ప్రజలకు సేవ చేయగలము అనే ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకు వచ్చాడు. కాబట్టి వారికి ఈ 56వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కదిరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.